శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి నిలిచిపోయిందని, జిల్లాలో ప్రగతి కుంటుపడిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. నగరంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైసీపీ నాయకుల సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు పోరాటం అంశాలపై చర్చించారు. ఇది ఎంతవరకు వచ్చింది, దీనికి నిధులు ఎలా సమకూర్చాను, దీనికి రూపకల్పన ఎలా చేశాను, ఇది నీకు ఎల్లుండి వచ్చేస్తుంది, అవతల నాడు వచ్చేస్తుంది, సంవత్సరాంతానికి వచ్చేస్తుంది చెప్పే కార్యక్రమంతో వాడు ముందుకెళ్ళాలి. మనకిచ్చినటువంటి బాధ్యత మనం పూర్వపు ముచ్చట్లు చెప్పడానికి కాదు, ప్రతిపక్షాన్ని ప్రభుత్వ పక్షాన్ని నిలదీసేటువంటి కార్యక్రమం, ప్రజల తరఫున నిలబడే కార్యక్రమం ఇప్పుడు చేయాలి. అంటే మనమేంటి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం, అపోజిషన్ పాత్రగా మనం పోషించాలి. 2 సంవత్సరాలు అయిపోయింది మన వ్యవస్థలో. 5 సంవత్సరాలకు ఎన్నికలు జరిగితే 2 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 40% అయిపోయింది. రిమైనింగ్ 60% అంటే లాస్ట్ ఇయర్ తీసేస్తే ఇంకొక 2 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేయడానికి ఉంది. లాస్ట్ ఎలక్షన్లు 3 వస్తుంది, ఎలక్షన్లోనే వెళ్ళిపోతుంది అంతా. ఇంక 2 సంవత్సరాల్లో ఇప్పుడు 2 సంవత్సరాలకు ఇంకా ప్రారంభించనే లేదు. నేను ఇక్కడ అరసవల్లి టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొడతాను, రాను 2 సంవత్సరాల తర్వాత కొడతాను. అది ఏంటి, ఎప్పుడో మేము కొట్టేసిన కొబ్బరికాయ. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి నిరుత్సాహంలో ఉన్నారు వాళ్ళు. మనం తిడుతున్నాం, యువతల కోర్టుకు వెళ్తారు 10,000 మంది పోరాట యోధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమంలో వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారంటే మనం ఏదో ఊళ్ళకి చేసి ఆపాలి అనే ఆలోచన ఉంది. కానీ ఏం చేసి ఆపాలి? అందుకొచ్చి అరసవల్లి దేవుడి దగ్గర కొబ్బరి కొట్టారు. పాత కార్యక్రమం చూసి ఆ పాత శిలాఫలకం పొడిచేసి కొత్త శిలాఫలకం పెట్టేసి వేశారు. నాకు అనుమానం, బహుశా ముఖ్యమంత్రిని అడిగేటువంటి సత్తా, ధైర్యం ఈ జిల్లాలో ఉండేటువంటి మంత్రి అచ్చెన్నాయుడు గారికి కానీ, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుకి కానీ, ఈ బీద జిల్లా తాలూకు అవసరాలను తీర్చగలిసినటువంటి అవసరాలని చెప్పేటువంటి నిబద్ధత కానీ, ధైర్యం కానీ వీళ్ళకి లేదు అన్నది నాకు స్పష్టంగా ఈ సందర్భంగా అర్థమవుతుంది. అరే బాబు, పోర్ట్ ఆగిపోయింది 2 సంవత్సరాల క్రితం. 4,300 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్నటువంటి పోర్టు మరొక 3 మాసాలు ఉంటే ఒక బెర్త్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాల్సినటువంటి పోర్టు ఆగిపోయిందిరా బాబు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిందని మనం చెప్తుంటే కొబ్బరికాయ కొట్టి దేవాలయం దగ్గర పాత కార్యక్రమం మళ్ళీ శ్రీకారం చుడుతున్నారంటే ఈసారిగా ధైర్యంగా వచ్చి ముందుకొచ్చి చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎంపీ గారికి ఒక ఉత్తరం రాస్తే, అయ్యా ఒరిస్సాలోను ఆంధ్రప్రదేశ్లోను మీ పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి, సుమారు 75 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వంశధార ప్రాజెక్ట్ ఈనాటికి పూర్తి కానిటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎక్కడుందంటే శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఉంది. 2,50,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కావాల్సి ఉన్నటువంటి రైతాంగం అలాగే ఎదురు చూస్తుంటే ఈవేళ మంచి రోజు వచ్చింది. 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలు మీవే. సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటైనటువంటి ట్రిబ్యునల్ తీర్పు కూడా ఇచ్చింది, ఆ తీర్పు అమలు చేయించండి అని ఉత్తరం రాస్తే ఎవరు కొంతమంది చేత తూతుగా మాట్లాడించి సమాధానం చెప్పడానికి కూడా ఎంపీ గారు ముందుకు రాలేదు. ఏమనుకోవాలి? ఎస్, ప్రధానమైన ప్రతిపక్షం మీరు ప్రజల తరపున ఉత్తరం రాశారు, రైతాంగం తరపున ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని నేను సేవంగా తీసుకుంటున్నాను. ప్రధానమంత్రికి చెప్పి ప్రాజెక్ట్ క్లీన్ చేయిస్తాం, రాష్ట్రంలో అవసరమైనటువంటి నిధులు ఇప్పిస్తానని ఒక కేంద్ర మంత్రి చెప్పకపోతే ఎందుకు మీరు ప్రతినిధులుగా ఇంక ఏ స్థాయిలో ఉంటే మీరు చేస్తారు చెప్పండి? ప్రభుత్వం ఏర్పడింది, మంత్రులుగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నావు, కేబినెట్ మంత్రిగా ఉన్నావు, ప్రధానమంత్రి దగ్గర చనువు ఉంది. మరి ఇప్పుడు కూడా ప్రజలకు నువ్వు ఒక హామీ ఇవ్వలేకపోతే ఎప్పుడు చేస్తారు? మీరు చేయకపోతే మనం ఏం చేయాలి? నువ్వు చేయడం లేదన్నటువంటి విషయాన్ని మనం చెప్పాలా ఉదయం? జనం తెలియదు. కాకపోతే ఇల్లు బస్ స్టాప్ లో ఇది అనుకుంటున్నారు వాళ్ళు. ఇది కాదు, ఈ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది వంశధార ప్రాజెక్ట్, ఈ జిల్లా స్వరూపాన్ని మార్చేది టెక్కలి పోర్టు. ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది.
చివరి దశలో పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వానికి ఉంటుంది, ప్రతినిధులకు ఉంటుంది. అది లేదు. దానికి కానీ మనం ఊరుకుందామా? అపోజిషన్ రోల్ని మనం చేద్దాం. ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు నాయకత్వం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది మనం ఈనాడు ఇక్కడ తేల్చుకోవాల్సినటువంటి అంశమని మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇద్దామా వద్దాం? మీరు చూసారా? ఎక్కడైనా అడగండి, వెళ్దాం టెక్కలకు పోదాం, ములపాటకు పోదాం పదండి అని అంటే నువ్వు ఒక గొంతు ఎత్తితే 100 గోతుల్ని వెనకెత్తి రావడానికి సిద్ధంగా ఉన్నారు. చూసారు? మీరు గమనించడం లేదు. ఇక్కడ మీటింగ్కి పిలిస్తే మాకెందుకు పిల్లదు అని జిల్లా అంతా అడుగుతున్నారు. ఉత్సాహంగా ఉన్నారు. మనం నాయకత్వం ఇవ్వడానికి ఉత్సాహంగా లేనటువంటి పరిస్థితి ఉంటే ఉండాలి. ఉందో లేదో నాకు తెలియదు. ఇంకా నాయకత్వం అంటే ఎవరు మీరు అనుకుంటారు? ఒక కృష్ణదాస, ఒక ముచ్చలనాయుడ, ఒక తిలక్క కాదు. మీ అందరూ ఏదో ఒక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. మీ పరిధిలో మీరు నాయకుడిగా ఏదో ఒక బాధ్యతని నిర్వర్తించే పని నువ్వు చేయాలి. నీకు నువ్వు సాటిస్ఫై చేసుకోవడానికి చేయాలి కదా. మెడలో బిల్ల, మనకి పార్టీ బిల్ల వస్తుంది. ఆ బిల్ల మనకు కావాల్సింది. శభాష్, ఈడు ఒక కార్యక్రమం ఈడు పార్టీలో చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు అనిపించుకుంటే తాగా మనకు తృప్తి ఉండేది. ఆ బాధ్యత నిర్వర్తించడానికి మనం ఎప్పుడు అపోజిషన్లో సిద్ధంగా ఉంటాం. రూలింగ్లో కష్టం ఇవన్నీ. మనకు ఎందుకు ఎదురుపడలేకపోతున్నారు? ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు కనుక అనేకమైన అబద్ధాలు చెప్పారు. 150 ప్రామిస్లు ఇచ్చినారు, ఏమి జరగలేదు. వాళ్ళు ఇప్పుడు ఏమి చేసే పరిస్థితిలో కూడా లేరు. వీళ్ళకి మాట ముఖ్యమంత్రి వినే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి రానివ్వడం లేదు. వచ్చి ఉండే ఈ చిన్న విషయం, చాలా చిన్న విషయం. 3,30,000 కోట్ల రూపాయలు రాష్ట్ర యాన్యువల్ బడ్జెట్ అయితే కేవలం వంశానికి కావాల్సింది 700 కోట్లు నేరేడు బ్యారేజ్కి ఇస్తే మనకు 1500-1600 కోట్లు ఇస్తే అన్ని సిమెంట్ లైనింగ్ అంతా అయిపోతుంది. పోర్టుకి అయితే నయా పైసా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. పోర్టుది మనం అంత శాంక్షన్ అంతా మనం